సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకొకరు ఏమడుగుతున్నారంటే, గురువుగారు ఇప్పుడు తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకున్నాం, తూర్పుకు కాంపౌండ్ కానుకోకుండా మెట్లు వేసుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది అంటే కొంతమంది వాస్తవాలు ఏం చెప్తున్నారంటే, తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకున్నా కాబట్టి ఈశాన్యం తెగిపోతుంది, తూర్పు ఈశాన్యం తెగింది. లేదా మనం ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసుకున్నాం, ఉత్తర కాంపౌండ్ కానుకోకుండా, దాంతో ఉత్తరీశాన్యం తెగింది. ఇక్కడ ఉత్తర వాయువ్యం పెరిగి ఉత్తరీశాన్యం తెగింది. ఆగ్నేయంలో వేసుకుంటే తూర్పు ఆగ్నేయం పెరిగి తూర్పు ఈశాన్యం తరిగింది. కాబట్టి మీరు ఈశాన్యంలో ఒక పిల్లర్ వేయాలి, ఆర్సీసీ కాలమైనా వేయండి, లేదా ఒక ఫ్యాబ్రికేషన్ ఒక యాంగిల్ ఐబీమ్ అయినా పెట్టండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమండి అని అడుగుతున్నారు ఒకరు. సింపుల్గా చెప్పాలంటే ఇది నిజం కాదండి, జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తూర్పాగ్నేయంలో మెట్లు వేసుకుంటే ఇప్పుడు 6 ఫీటో 7 ఫీటో విడ్త్ మెట్లు వేసుకున్నాం, డబుల్ ఫ్లైట్ స్టేర్స్. పైన బాల్కనీ కూడా అంతే వస్తుంది కదా, 6 or 7 వస్తుంది. ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసుకున్నాం, అక్కడ కూడా 6 or 7 వేసుకున్నాం అనుకోండి, బాల్కనీ కూడా 6 or 7 వస్తుంది విడ్త్. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, నీడ్ నాట్ పుట్ అ పిల్లర్ ఇన్ ది నార్త్ ఈస్ట్. దాంతో ఏమీ ఇబ్బంది లేదు. చాలా చోట్ల కనిపిస్తున్నాయి, అక్కడ వెళ్ళగానే తెలిసిపోద్ది. అక్కడ కాలం కనబడుతుంది, ఆ కాలం ఎక్కడ పడుతుంది? గేట్లో పడుతుంది. అంటే ఊరికే కాలం వేసినంత మాత్రం మనకి ఈశాన్యం కలిసి వస్తుందా? రాదు. అక్కడ మెట్లు కట్టుకున్నంత మాత్రంలో ఈశాన్యం కట్ అయిపోతుందా? కాదు. ఇందులో అసలు లాజిక్ లేదండి. ఇప్పుడు చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఒకరి గురించి కామెంట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి వాస్తు చెప్పేవాళ్ళు ఇంకా చాలామంది రావాలి, కాదని కాదు. ఈ పాపులేషన్కి ఇంకెంతోమంది రావాలి, ఇంకెంతోమంది మేధాలు రావాలి, కొత్త రీసెర్చ్ చేసి రావాలి. కానీ దీంట్లో రీసెర్చ్ చేసేది ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్, దేర్ ఈజ్ నథింగ్ టు రీడిఫైన్. మనం కనిపెట్టింది కాదండి శాస్త్రం. మనం చదువుకున్నాం, ఇలా ఉంటే ఇలా ఉంటుందని చదువుకున్నాం, అలాగే ఉంటుంది. 1% కూడా డీవియేట్ అవ్వట్లేదు. మన ఋషులు మహర్షులు వాళ్ళకున్న ఆ డివైన్ పవర్తో కనిపెట్టిన శాస్త్రం, మనం కనిపెట్టింది కాదు కదా. సో దేర్ ఈజ్ నథింగ్ టు రీడిఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ వాస్తు. ఇప్పుడు చెప్తున్నారు అంటే ఇప్పుడు కామెంట్ చేస్తే బాగోదు. తీసుకెళ్లే వాళ్ళు బాగా అనుభవం ఉందా లేదా అని కొంచెం అతని గురించి కనుక్కున్నాక తీసుకెళ్ళి వాతి చెప్పించుకుంటే బాగుంటుంది. అంతే నేను చెప్పగలను. ఎంతోమంది రావాలి, కాదని నేను. ఈ పాపులేషన్కి ఇంకా చాలామందికి అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, వాస్తు అవగాహన పెరగాలి. మెడికల్ షాప్ వెళ్ళి తలనొస్తుందంటే మందు ఇస్తాడు, డాక్టర్ అయిపోతారా? డాక్టర్ పాపం ఎన్ని సంవత్సరాలు చదువుతాడంటే కష్టపడి, అహోరాత్రులు కష్టపడి చదివి మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ సీనియర్ డాక్టర్ పైన డిపెండ్ అవుతారు. అప్పుడు కానీ అనుభవం రాదు. ఏదైనా అంతే, అనుభవంతో వస్తుంది. సో ఇలా కొత్తవి తీసుకొచ్చి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు చాలామంది చెప్తుంటారు, వెళ్ళిన చోట చూడగానే కనిపిస్తుంది, ఒకటి కాలం కనపడగా అర్థమైపోద్ది, ఓహో ఇలాంటి వాస్తు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. దాంతో వేరే గొడవలు స్టార్ట్ అవుతాయి అక్కడ. సో మనం ఏంటంటే వాస్తు కూడా ఒక్కొక్కసారి ఐఎమ్ టెలింగ్ వాస్తు సిన్స్ 42 years, నాకు కూడా అనిపిస్తుంది, అది సత్యం కూడా. వాస్తు మన కర్మానుసారంగానే అమరుతుంది. మనం చేసుకున్న కర్మ ఇక్కడే అనుభవించాలి కాబట్టి అనుభవించడానికి ఒక బేస్ కావాలి కదా. వాస్తు అలా వస్తుంది మనకు, అంతే. కర్మానుసారంగానే అమరుతుంది అది. సో కాబట్టి మనం ఏం చేయాలి, మంచి రిజల్ట్ రావాలి అని అనుకుంటే కొంచెం బాగా ఎవరైనా కన్సల్టెంట్ తీసుకొచ్చి మనం వెళ్ళి చూపించుకుందాం అన్నప్పుడు కొంచెం మనం స్టడీ చేయాలి వాళ్ళ గురించి.
ఇప్పుడు నాది మీరు యూట్యూబ్లో చూస్తున్నారు, ఊరికే అలా వచ్చి తీసుకెళ్ళిపోకూడదు. నా గురించి కొంచెం స్టడీ చేయాలి. ఎన్నాళ్ళుగా చెప్తున్నారు, ఎంత అనుభవం ఉంది, ఎంతమంది బాగుపడ్డారు, కొంత స్టడీ చేస్తే తెలుస్తుంది. ఊరికే మనం వీడియో చూసాం తీసుకెళ్ళిపోయాం, అది కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మనం ఎలా అయితే అతను స్టడీ చేస్తామో మనకు తెలిసిన వాళ్ళని అడుగుతాం కదా, ఆ రెఫరెన్స్ బట్టి వెళ్తాం. ఎంత అనుభవం ఉంది, ఎన్నాళ్ళుగా చేస్తున్నారు, ప్రాక్టికల్ డేటా ఎంత ఉంది, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఊరికే కన్ఫ్యూజ్ అవ్వద్దు అలా. సో మీరు అడిగిన దానికి ప్రశ్న ఏంటంటే ఇలా కాలం వేస్తే కరెక్టా అంటే అందులో ఎంత మాత్రం సత్యం లేదండి. సాయి రక్ష.